2 రోజుల ముందో 3 రోజుల ముందు బ్లాక్ మెయిలర్లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దు, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి షాల్ కప్తివి. ఏం బేయిజ్జత్ ఇది? రేవంత్ రెడ్డి గారికి తప్పు కదా అది. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా అవునన్నా కాదన్నా రాష్ట్రంలో ఉన్న పాత 10 జిల్లాలు ఇరాం లేకుండా తిరిగి ప్రభుత్వం లోపలికి రావడానికి కొంత కారకుడైంది. ఇంకోటి చెప్తున్నామ్మా, ఈమె అంటే మెంటాలిటీ ఎటువంటిదంటే, రేవంత్ రెడ్డి గారి మీద నేను ఒకసారి షర్మిలమ్మ గారి మీద రేవంత్ రెడ్డి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, సారే ఇస్తాను ఏదో ఇస్తాను. ఈమె నన్ను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు మాట్లాడలే రాఘవన్న అన్న. నేను రేవంత్ రెడ్డి గారి మీద సుత్తిమెత్తగా ఏదో సైకిల్ కాంగ్రెస్ ఏదో మాట్లాడినా పెట్టేసిన. ఆ రోజు సాయంత్రం నాకు చెప్పి, రాఘవన్న నువ్వు రేపు పొద్దున రేవంత్ రెడ్డిని ఏకి పడేయాలి అన్న. సరే మా నాయకురాలు చెప్పింది, ఓ నాయకత్వం కింద పనిచేసేటప్పుడు మనం ఒబే చేయాలని చెప్పి నేను ఏకి పడేసిన. ఇవాళ ఏమైంది నీ బతుకు? నేనేమో ఏకి పడేస్తే నువ్వు వైశాల్ కప్తివి. ఏమి మెంటాలిటీ చూడు ఎట్టుంటుందో. అందుకు షర్మిలమ్మ గారిని తెలంగాణ ప్రజలు పూర్తిగా నమ్మలే, మోసపోయిర్రు, నష్టపోయిర్రు, ఇబ్బందుల పాలవుతుర్రు, అయ్యిర్రు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకున్నదే. ఓకే రైట్. ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టిన తర్వాత గౌరవ అధ్యక్ష పదవికి విజయం అక్కడ రాజీనామా చేసి ఇటు వచ్చేసారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటండి? ఒకవైపు కొడుకు, మీరు అన్నట్టు ఒకవైపు కూతురు, 2 కళ్ళు. మళ్ళీ ఇప్పుడు పార్టీ మూసేసింది. ఆమె మనసు అంగీకరించదు కదా కాంగ్రెస్ పార్టీకి అయితే వెళ్ళి సపోర్ట్ చేయడానికి విజయమ్మ గారిని. ఆమెని జగన్ గారు ఏది మళ్ళీ వెళ్ళి బతిమలాడుకొని క్యాంపెయిన్కి రమ్మన్నారని, లేదంటే షర్మిల గారి విషయంలో ఆమె కొత్త దగ్గరగా ఉండడం వల్ల జగన్కి దూరం అయినట్టు ఈ ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతిలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఉందంటారా? ఒక్కటి మాత్రం నిజమమ్మ, ఏ తల్లికైనా అన్నా చెల్లెళ్ళ మధ్యన ఇటువంటి భేదభావాలు రావడం బాధాకరమే. అందులో 2 ఆలోచన ఏం లేదు. పాపం ఆమె మనసు ఎంత బాధపడుతుందో, ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోగలుగుతారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా ఎంతైతే బాధపడ్డదో, ఇవాళ ఇవి జరుగుతుంటే అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. ఇందులో నాకున్న దగ్గర సాన్నిహిత్యం ఉన్నట్టు వ్యక్తిగా ఇలా జగన్మోహన్ రెడ్డి గారిది ఈ సమంత తప్పు లేదు. ఈ సమంత ఈమె ఎక్కువ ఊహించుకుంది. షర్మిలమ్మ గారు జీవితాన్ని, ఆమె భవిష్యత్తును ఎక్కువ ఊహించుకొని ప్రజలకు పోతున్నారు. ఆమె అంతా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఖచ్చితంగా బాధపడుతుంది. ఇప్పుడు విజయమ్మ గారు నాకు తెలిసి నిద్రలేని రాత్రులు ఉన్నట్టున్నారు. కాకపోతే ఆమె అదృష్టం, ఆమె ఒక సంతోషించవలసిన విషయం ఏంటంటే కొడుకు బ్రహ్మాండంగా పాలన చేస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. తండ్రి పేరు నిలబెడుతుండు, లక్షలాది కుటుంబాలను ఆదుకుంటుండు, ఆరోగ్యశ్రీని 15 లక్షలకి 20 లక్షలు చేసిండు, పిల్లలకు మంచి ఇంగ్లీషు చదువు చెప్పిస్తుండు, పోర్టులు కట్టిస్తుండు, అభివృద్ధి లోపట ఒక 10 అడుగులు ముంగడికేసిపోతుండు. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్, కిడ్నీ వాళ్ళకి హాస్పిటల్. ఆ సంతోషం ఉందా ఆమె. కానీ ఈ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలకు చాలా గలత్ ఉందమ్మా. ఇంకెన్నో మాట్లాడుతుంది, ఆమె నోటికి అద్దు బద్దు లేదు. బట్ షర్మిల గారి పొలిటికల్ జర్నీ, పొలిటికల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి, అంత టైం లేదనుకున్న వాళ్ళు కొన్ని ఛానల్స్, ఆ పేపర్లు చదివితే సరిపోతుంది అనుకునే అంత ట్రోలింగ్. ఎందుకంటే ఆమె రేపు ఏం చేయబోతుంది అనేది ముందుగానే వాళ్ళు చెప్పాడు, ఆమె రేపు ఎలా మాట్లాడుతుంది అనేది ముందుగానే ఆ ఛానల్లో రావడం, ఆమె ద్వారా ఎవరు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ జాయిన్ అయిపోతున్నారు అనేది కూడా ఆ ఛానల్లో చెప్పాడు. రీసెంట్గా ఇప్పుడు కడపకి వెళ్ళారు, వివేక కూతురు సునీత గారు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, షర్మిలతో చేయగలుగుతారని ముందే పలుకులో చెప్పేసిన పరిస్థితి. అసలు ఈ ఇండికేషన్స్ని ఎలా చూడాలంటారు? నేను చెప్తున్నానమ్మా, ఈ గూడు పుటానిలో కీలుబొమ్మ అయిపోయింది షర్మిలమ్మ. ఎందుకు బహిరంగంగా ఆ ఛానల్ని కానీ ఆ వ్యక్తులని కానీ ఆమె ఖండించట్లేదు? అసలు ఒక్క మాట ఏది ఖండించదు, లీకులు ఇచ్చేదే వీళ్ళు. మొత్తం లీకులతోటి ఇలా పార్టీ నడిచేది మొత్తం.
ఎవరు ఇప్పుడు నా బాధ వీళ్ళే షర్మిలమ్మ గారి బడి ఉన్నోళ్ళే. ఓకే. వాళ్ళ కాల్ డేటా తెప్పింది తెలుస్తుంది. ఒక్కటి ఏం తిరగనమ్మ, వీళ్ళు ఎందుకు ఇంత ఆమెను బలిపశువుని చేస్తున్నారనే బాధ నాకు. అంటే కోపము జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన ప్రభుత్వం పైన, వాళ్ళకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కొద్దనా? అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వాళ్ళకు కసి. పద్ధతే కాదు. ఎంతమంది లేరమ్మా రాజకీయాల్లో పట, ఒకటే కుటుంబంలో 2 పార్టీలల్లా. ఎందుకు ఇంత కసి, ఇంత పగ? విజయమ్మ రాసిన బుక్లో ఒక 2-3 లైన్స్ మీరు చదువుంటారు. ఐ థింక్ షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట. ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదేనా, గారాబమే ఇన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు. నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే. నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన, రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా, ఈమె గురించి కంటతడి పెట్టిండు. కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేయాలి, మాటలు బంద్ చేసింది, అమెరికా వెళ్ళిపోయింది. పెళ్లి విషయంలో అలా రాసింది కదా. అంతే, ఇప్పుడు కూడా అంతే. ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు? రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమో లెక్కన ఈమెకు. బట్ ఇప్పటికి వైఎస్ఆర్ బ్లడ్ నాది, నేను వైఎస్ఆర్ కూతుర్ని అని చెప్పి అవసరం లేదమ్మా. ఎందుకా ప్రచారం? నువ్వు తెలంగాణలో వచ్చి తెలంగాణ కోడలని ఎట్లా ప్రచారం చేసుకున్నావు? ఇప్పుడు ఆడ నేను బిడ్డను, నేను మెట్టినింటికి వచ్చినా, పుట్టింటికి వచ్చినా, నా పుట్టినిల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని వదిలిపెట్టా, ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా. ఏడు వదిలిపెడతావు, ఏడ పట్టుకుంటావు? నీ పార్టీ ఆడున్నది, నీ ఇండియా పార్టీ ఆడుంది. ఉన్న నితీష్ కుమార్ వాయ్, మమతా బెనర్జీ వాయ్, అఖిలేష్ యాదవ్ వాయ్, ఇంకోడు వాడు చిక్కిండో వాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదన్న మళ్ళీ వస్తుందా? ఆ పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టు అన్నట్టే ఉంటుంది. ఈ గారడి వల్ల నాకు ఒక బాధేడైద్దమ్మా. ఈమెను చూసిన తర్వాత పాపం కేఏ పాల్ ఎంత బాధపడుతుండో అని. అంటే కేఏ పాల్ గారు చాలా మంచి ఈమెలాగానే, ఈమె జర సీరియస్ కమెడియన్, ఆయన జాలీగా ఉండే కమెడియన్. ఆయన మించిపోతుంది పాపం. పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు, ఆయన మించిపోతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడరా నాయన అని మేమంటే, మనం 25కి 25 ఎంపీలు పడతామనే మాట మాట్లాడితే ఎట్లిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు 50-60 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది, హైదరాబాద్ నాది, ఈ 23 జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కోటేస్తారా? షర్మిలమ్మ కాదు, సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లేరాడు. చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళని. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో? హైదరాబాద్ను విడగొట్టినందుక ఎట్లా ఈమె అడుగుతుంది చెప్పాడు? కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాలడ ఈ పిల్లని తీసుకుపోయి రోళ్లపొడి దిపనీకి. తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం తలకాయ లేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ ఏర్పడ్డాయి అవన్నీ, కానీ 2000 టెస్టులు చేయలేకపోయారు మొదట. చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక 2000 టెస్టులు చేయని దానికి కాడికి వెళ్ళి ఇలా 2 కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ పోగానే అమ్మా నువ్వు రా ఓట్లేస్తామంటారు. అరే ఇంత ఇంగిత జ్ఞానం లేదా ఆయనకు? సో రాఘవరెడ్డి గారు, మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే మీరు ఒక 3 జనరేషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు, వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, ఒక క్లమ్జీ, వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఉన్న బలంగా ఉన్న ఏకైక చెల్లె, రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిరుగుతుంది.
తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది, కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 6 ఫైళ్ళు 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి, ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా? ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ చెడింది? ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి అసలు? ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్, అది వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్ళకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుష్టయం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకి సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు. మనము పాదయాత్ర చేస్తేమి, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం, జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినాం. మనము మొదట్లోనే ఒక 6 నెలల లోపలనే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనే మాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారు, పలానోళ్ళు చెప్పారు అని చెప్పారట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒకటే ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోపటికి రాలేదు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా, మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తారో నేను అది చెయ్యను, ససేమిరా అని చెప్పిండు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక తాడు వెనుకం షురూ చేశాం. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అనుకో, TV5 అనుకో, లేకపోతే ఈ 4 వ్యక్తులు అనుకో, వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు, వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు, ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా వచ్చారు. ఈ 4 వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్సేనా, లేదంటే ఆయన బినామీ వ్యక్తుల? అన్ని బినామీ వ్యక్తులు వాళ్ళే, పార్ట్నర్లు వాళ్ళే. ఈ దౌర్జన్యం షర్మిలమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ 4 పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ ఇది తప్పమ్మ. ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు. సీదా సాదా సాఫ్ సుత్రా డైరెక్ట్ డీల్ ఇది. దీంట్లో మోమాటాలు లేవు, ఓమాటాలు లేవు. మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం. మన కష్టార్జితం ఉంది. ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేదు. ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు. అయిన తర్వాత ఇక వాళ్ళు స్టార్ట్. అంతే తప్ప దీని వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు, ఆమ్దానీల పంచాయతీ లేదు, రాజ్యసభ పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అసలే లేదు. నేను ఎన్నోసార్లు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది, ఈ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను 2 సార్లు పోయింది తప్ప సమాధి దగ్గరికి 8th జూలై కావచ్చు, September 2 కావచ్చు. అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచిగా ఆప్యాయతగా అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదనంగా అనిపించేది. అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనుషులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువులు చేయడానికి ఇగో ఈ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది. చూడండి, ఏం పీక్తారో పీక్కొనే కాడికి వచ్చింది. రైట్. యాక్చువల్లీ ఈ 6 ఫైళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అనగానే షర్మిల కావచ్చు, ఆమె ఉలిక్కి పడుతున్నారు. దానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ డైలాగ్స్ వస్తున్నాయి. నేను ప్రమాణం చేస్తా, పిల్లలపైన ప్రమాణం చేస్తా, మీరు రండి అని చెప్పి సవాల్ చేసేపోయి, ఎందుకు ఆ 6 ఫైళ్ళ అంశం అంత ఉలికిపాటుకు గురి చేస్తుంది? పోనీ ఒకటమ్మా, మనం లేమ్యాన్గా మనకు ఆ కుటుంబంతో సంబంధం లేదు. రాజశేఖర్ గారి కుటుంబంతో మనకు సంబంధం లేదనుకుందాం. ఏముంటుంది చెప్పిగా పంచాయతీ అక్క అన్న చెల్లెళ్ళ మధ్యన?
ఆస్తులు ఏం ఆస్తులు చెల్లెకి ఏం ఆస్తులు అన్ని ఇనమ్మా సమానంగా పెట్టి ఇనమ్మా తండ్రి సంపాదించిన ఆస్తులలో నువ్వు అవునన్నా కాదన్నా ఇద్దరికి వస్తుంది. అలా రెండో ఆలోచనే ఉండదు. అటువంటిది తొవ్వంటి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆపి 70 లక్షలు కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు జబ్బు నయం కాదు కోట్ల రూపాయలు పెడితే తప్ప అనే దానికి కూడా దగ్గరుండి చేపిస్తుండ ఆయన. ఈ చెల్లెకి చేయడా? ఇది అదే నేను ఇప్పటికి కూడా షర్మిలమ్మ గారిని నేను సూటిగా అడుగుతున్నా, నీ బాధ ఏంది? ప్రజలకు నీ బాధ ఏందో చెప్పు. నువ్వు అన్యాయం జరిగిందా, అవమానం జరిగిందా షర్మిలకి మీ ఉద్దేశం ప్రకారం? ఎక్కడ ఏమన్నా రక్త సంబంధం పుచ్చుకున్నటువంటి అన్నదమ్ముల మధ్యన అవమానం ఏముంటుంది? ప్రమాణ స్వీకారం రోజు నేను బాధపడ్డాను, నన్ను అవమానపరిచారు, ఇవన్నీ వినమ్మా. ఇంకేమన్నా అంటది ఆమె నోటికి అద్దుబద్దు లేదు. ఆ ఇంటికి ఆడపిల్లల శని ఉన్నట్టుంది. ఆ వివేకమన్న బిడ్డ ఒక ఆమె, ఈమె ఒక ఆమె తయారైంది. ఇప్పుడు వద్దు, మీరు ఆడపిల్లలు ఇంటికి శోభ కలిగియాలి. శోభ కలిగియాలి వీళ్ళు, శోభ కాదు. ఏం శాశ్వతం నీకు? నీ రక్త సంబంధాలని దూరం చేసుకుంటే నీకేం శాశ్వతం చెప్పు? ఎవరి గురించి బతుకుదాం ఇంకా మనం? తల్లిని కంట తడి పెట్టిపిస్తే అన్నను రోజు ఆడపోసుకుంటున్నాము. ఈ ఆడిపోసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నా ఆయనని? ఇవ్వాలని కూడా అడుగుతున్నా కదమ్మా. నేను ఇంకా మళ్ళీ 10 సార్లు అడుగుతా, నీ బాధ ఏందో చెప్పు. నీ ఆస్తి బాధనా, రాజకీయ బాధనా, ఇంకెవరి చేతుల్లో కీలుబొమ్మైన బాధనా, నేను కూడా బ్లాక్మెయిల్ చేస్తుండా? ఇంత అన్యోన్యంగా ఉండేటటువంటి ఈ కుటుంబాన్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నావు? బట్ ఇవన్నీ విన్న తర్వాత పవన్ స్టార్ని ప్యాకేజ్ స్టార్ లేదంటే డబ్బులు తీసుకొని పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు రాబోయే కాలంలో షర్మిల పైన కూడా అలాంటి ఒక అపవాదు రాబోతుందంటారా? ఇప్పుడు ఒకటమ్మా, నిజంగానే రాజకీయ నాయకురాలు సరే పార్టీ పెట్టింది, మంచి వాళ్ళు పార్టీలు పెట్టిరు. మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టిరు, ఎన్డీ తివార్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టిరు, శరద్ పవార్ లాంటి వాళ్ళు పెట్టిరు, సక్సెస్ అయ్యారు. విజయశాంతి పెట్టింది, లోపటికయింది. హరికృష్ణ పెట్టిండు, లోపటికయిండు. ఇప్పుడు టీజేఏసీ పెట్టిండు, ముందు పోలేకపోతుండు. పార్టీలు పెట్టడం కాదు ఇది. ఒక ఎజెండా పెట్టుకొని పార్టీ పెట్టి ఆ పార్టీని బూచిగా చూపెట్టి ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది బాధ అయ్యేది. రైట్, నేను ఇందాక అడుగుతున్న 2 క్వశ్చన్స్లో ఒకటి వచ్చేసిన ఇంకొక క్వశ్చన్ చాలా సెన్సేషనల్. ఇది ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే, బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి, ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ ఇది నేను స్థాయి ఆలోచన చేసి నేను చెప్తున్నా కదనమ్మా, అల్లుడు కొడుకు గాడెప్పుడు కూడా, అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు అవుతాడా? కాదు. అదే మరి దీని ఎంబటి నేను చెప్తున్నా కదమ్మా, ఈ విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక బాగా ఆలోచన చేసేటోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు. ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా. ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇప్పటికి ప్రయత్నం చేస్తారు. ఇంకా అయిపోయింది. తెలంగాణలో వదిలిపెట్టిరు, 7 ఏళ్ళు అన్నారు, 7 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళతో తెలంగాణ వదిలిపెట్టిరు, ఇప్పుడు ఆంధ్రకు పోయింది. అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం, సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమే ఈ గ్యాప్ కి కారణం అనేది ఒక వార్త అయితే. నేను ఆ గ్యాప్ రాజ్యసభ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే. కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ
విమలక్కు ఉంది. ఆమెనైతే క్లియర్గా చెప్పింది, యూట్యూబ్ ఛానల్కి అదే చెప్పింది, శాటిలైట్ ఛానల్ కూడా అదే చెప్పింది. అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులమందరం కూర్చున్నాం. మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల లోపల పూర్తి స్థాయిలో ఉండాలి, షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి,